ఓకే, ఆల్రెడీ నేను బయట గిట్ ఇనిట్ అని కొట్టేసా. గిట్ మళ్ళీ నేను ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ స్టేటస్ అని కొడతా. ఓకే, గిట్ ఇనిషియలైజ్ చేయలేదు. ఇక్కడ చూడండి, నాట్ ఏ గిట్ రిపాజిటరీ అని వచ్చింది. మా ఎర్రర్ కూడా సాల్వ్ అయిపోతుంది. నాట్ ఏ గిట్ రిపాజిటరీ అంటే నేను ఇంకా గిట్ అనేది ఇనిషియలైజ్ చేయలేదు. ఓకే, గిట్ అనేది ఇప్పుడు నేను ఇనిషియలైజ్ చేస్తాను. ఇక్కడ గిట్ ఇనిట్ అని కొడితే ఈ ఫోల్డర్ లో గిట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. అంటే నేను ఏవైతే గిట్ హబ్ కమాండ్స్ ఉన్నాయో అవన్నీ నేను టైప్ చేయొచ్చు అనమాట. అందుకే మనం గిట్ ఇనిట్ అని కొడతాం. సింపుల్, ఎంటర్. ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ. ఓకే, సింపుల్. రిపాజిటరీ అనేది మనం ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ స్టేటస్ అని కొడతా. గిట్ స్టేటస్ అని కొడితే చూడండి, ఆన్ బ్రాంచ్ మాస్టర్. ఓకే, ఇక్కడ చాలా విషయాలు అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాస్టర్ అని ఒక బ్రాంచ్ ఉంది, అది అర్థమవుతుంది. అది మనం డిస్కస్ చేద్దాం. నో కమిట్స్ ఎట్, నేను ఒక్క కమిట్ కూడా చేయలేదు ఇంతవరకు. అన్ట్రాక్డ్ ఫైల్స్. ఓకేనా, అన్ట్రాక్డ్ ఫైల్స్ ఏమున్నాయి, గిట్. ఓకే, అన్ట్రాక్డ్ ఫైల్లో ఏముంది, హలో డాట్ టీఎక్స్టీ అని ఉంది. ఇక్కడ చూడండి, విఎస్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా కనిపిస్తుందా? ఓకే, జూమ్ అవుదాం. ఇక్కడ చూడండి, గిట్ విఎస్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా యూ అని ఇక్కడ ఒక సింబల్ ఇస్తుంది. ఈ యూ సింబల్ మీనింగ్ ఏంటి, అన్ట్రాక్డ్ ఫైల్స్ అని అర్థం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ అంటే ఏంటి, స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి. ఓకే, ఈ గిట్ క్లోన్ అనేది డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు గిట్ ఇనిట్ అయిపోయింది, గిట్ స్టేటస్ అయిపోయింది, గిట్ యాడ్ చూస్తున్నాం మనం ఇప్పుడు. గిట్ యాడ్ ఫైల్ నేమ్. గిట్ యాడ్, ఇక్కడ నా ఫైల్ నేమ్ అనేది నేను మెన్షన్ చేస్తే యాడ్స్ ఏ పర్టికులర్ ఫైల్ టు ద స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియాలోకి ఆ ఫైల్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, ఒకసారి యాడ్ చేద్దామా సింపుల్ గా? ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, గిట్ యాడ్, నా ఫైల్ నేమ్ ఏంటి, హలో డాట్ టీఎక్స్టీ. ఇక్కడ చూడండి, యూ అనేది ఉంది కదా, అది ఎం కింద మారిపోతుంది. ఓ సారీ, ఏ కింద మారుతుంది. ఏ కింద అంటే ఏంటి, స్టేజింగ్ ఏరియాలో ఉన్నామని చెప్పి. ఎం అంటే మాడిఫై చేస్తే, ఇది ఒకవేళ ఏమైనా కోడ్ నేను మాడిఫై చేస్తే అప్పుడు ఎం అని వస్తుంది. ఇక్కడ ఏ అంటే ఏంటి, స్టేజింగ్ ఏరియాలో ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడతా. ఒకసారి క్లియర్ కొడతా. క్లియర్ కొట్టేసి గిట్ స్టేటస్ కొడతా. చూడండి, గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి, చేంజెస్ టు బి కమిటెడ్ అంటే ఏంటి, ఇందాక ఏం వచ్చింది, అన్ట్రాక్డ్ చేంజెస్ అనేసి వచ్చింది. ఇప్పుడు ఏంటి, చేంజెస్ టు బి కమిటెడ్. ఓకే, ఆల్రెడీ హలో డాట్ టీఎక్స్టీ అనేది స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఇందాక రెడ్ కలర్ లో ఉంది, ఇప్పుడు గ్రీన్ కలర్ అయింది. ఇప్పుడు నేను దీన్ని కమిట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక పని చేద్దాం, మొత్తం కమాండ్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేసి ఆ తర్వాత కమాండ్స్ అన్ని అప్లై చేద్దాం. ఓకే, గిట్ యాడ్ ఫైల్ నేమ్ అని ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఓకే, ఇప్పుడు ఒక ఫైల్ ఉంది కాబట్టి ఫైల్ నేమ్ అనేది కొట్టాము. ఓకే బ్రో, బాగానే ఉంది. ఇది ఇంకా చూడలేదు, చూస్తాం. ఒక ఫైల్ ఉంది కాబట్టి ఫైల్ నేమ్ కొట్టేసా, బాగానే ఉంది. ఫర్ సపోజ్ నా దగ్గర 10 ఫైల్స్ ఉన్నాయి, నా దగ్గర 100 ఫైల్స్ ఉన్నాయి. బ్రో ఏంది బ్రో, ఇప్పుడు నా ఒక్కొక్క ఫైల్ నేమ్ కొట్టి గిట్ యాడ్ ఫైల్ నేమ్, గిట్ యాడ్ ఫైల్ నేమ్ 1, ఫైల్ నేమ్ 2, ఫైల్ నేమ్ 3, ఫైల్ నేమ్ 100 వరకు కొట్టుకొని ఉండాలా? లేదు, అలాంటిది ఏం అవసరం లేదు. దానికోసం మనం ఏం చేస్తామంటే గిట్ యాడ్ డాట్ అని కొడతాం. గిట్ యాడ్ డాట్. ఈ డాట్ మీనింగ్ అంటే ఏంటి, అన్ని ఫైల్స్, ఎన్ని ఫైల్స్ అయితే ఈ రిపాజిటరీలో ఈ ఫోల్డర్ లో ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా స్టేజింగ్ ఏరియాలోకి పంపించే. స్టేజింగ్ ఏరియాలోకి పంపించే, సింపుల్. ఓకే, అర్థమైందా? యాడ్ యాడ్స్ ఆల్ ద ఫైల్స్ ఆల్ ఎట్ వన్స్ టు ద స్టేజింగ్ ఏరియా. ఓకే, సింపుల్. దీని తర్వాత ఏంటి, గిట్ కమిట్. ఓకే, ఇప్పుడు నేను స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేస్తా. ఇది కోడ్ బ్రో, సింపుల్. దీన్ని నేను ఇప్పుడు ఏం చేసా, స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేశా. ఇప్పుడు స్టేజింగ్ ఏరియాలో కూడా నేను క్లీన్ కోడ్ అనేది రాసేసి ఉంటే, క్లీన్ కోడ్ కనుక ఉంటే ఇప్పుడు నేను ఏం చేస్తా, దీన్ని కమిట్ చేస్తా. ఓకే, కమిట్ ఎలా చేస్తా, కమిట్ ఎలా చేయాలంటే గిట్ కమిట్ -m. ఇక్కడ ఏదైనా మెసేజ్ మనం పెట్టొచ్చు. మెసేజ్ ఎందుకు పెట్టాలి, మెసేజ్ ఎందుకు పెట్టాలంటే ఫర్ సపోజ్ మీరు ఏమైనా తప్పులు చేస్తే, మీరు మళ్ళీ వెనక్కి రావాలనుకుంటే ఈ మెసేజ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏం చేసా, ప్రింట్ ప్రింట్ హలో అని పెట్టా. ఆ తర్వాత నేను ఏం చేసా,
ప్రింట్ ఫర్ సపోజ్ నేను బటన్ యాడ్ చేస్తున్నాను, ఒక బటన్. ఓకే, బటన్ యాడెడ్ అని పెట్టా. ఓకే, ఈ బటన్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, ఆ తర్వాత నేనేం చేశా, నాకు ఇప్పుడు ఈ బటన్ నచ్చలేదు, ఈ బటన్ నేను తీసేయాలి, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ ఒక లైన్ ఉంది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. ఫర్ సపోజ్ నేను 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసేసా, ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క లైన్ రాసా. అర్థమవుతుందా మీకు? ఒక్కొక్క ఫైల్లోకి వెళ్ళి ఒక్కొక్క లైన్ అలా తీసుకుంటూ పోతే మీకు మాన్యువల్ వర్క్ అనేది ఎక్కువైపోతుంది. మీరు ఇప్పుడు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? సింపుల్ గా ఇక్కడ ఏదైతే ప్రింట్ హలో అని కొట్టారు కదా, దీన్ని మీరు కమిట్ చేస్తారు ఫస్ట్. దీనికి ఒక కమిట్ మెసేజ్ ఉంటుంది. కమిట్ మెసేజ్ ఏమని ఉంటుంది? ఇనీషియల్ కమిట్ అని ఉన్నది. ఫర్ సపోజ్ ఇనీషియల్ కమిట్, మీ ఫస్ట్ కమిట్ ఇదే అనుకోండి, ఇనీషియల్ కమిట్ అని మెసేజ్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఏం చేస్తున్నారు, బటన్ యాడెడ్ అని పెడుతున్నారు. అప్పుడు మీరు కమిట్ మెసేజ్ ఏమని ఇవ్వచ్చు? బటన్ యాడెడ్ అని ఇచ్చుకోవచ్చు సింపుల్ గా, బటన్ యాడెడ్. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు గిట్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే సింపుల్ గా లాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ లాగ్స్ లో ఏముంటుందంటే మొత్తం ట్రాక్ ఉంటుంది, మొత్తం రికార్డ్ చేసి ఉంటుంది. మీరు ఏమేమి చేశారు, ఎంతవరకు అయ్యింది, కమిట్ మెసేజ్ ఏంటి, హ్యాష్ ఐడి ఏంటి, అవన్నీ ఉంటాయి. ఓన్లీ హ్యాష్ ఐడి చూస్తే మీకు బుర్ర మెంటల్ లెగుస్తుంది. ఏంది బ్రో అంత నెంబర్స్ ఉంది, నేను ఇప్పుడు ఎట్లా వెనక్కి వెళ్ళాలి అనేది మీకు తెలియదు. మీరు ఎప్పుడైతే ఈ కమెంట్స్ చూసుకుంటారో, మీరు పెట్టిన ఈ కమెంట్స్ చూసుకుంటారో, అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఓకే, ఇనీషియల్ కమిట్ ఉన్నప్పుడు నా కోడ్ లో హలో అని ఉండేది, బటన్ యాడ్ చేశా కాబట్టి అక్కడ ఏముండేది, నేను బటన్ యాడ్ చేశా అనేసి మీ మైండ్ లో అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సింపుల్ గా ఇనీషియల్ కమిట్ కి వెళ్తారు. ఈ ఇనీషియల్ కమిట్ కి కరస్పాండింగ్ హ్యాష్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేసి దాంతో మీరు రివర్స్ చేయొచ్చు. ఓకే, రివర్ట్ అంటే ఏంటి, వెనక్కి రావచ్చు. అంటే ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇదంతా పోయి ఇదంతా పోయి ఓన్లీ ఈ ఒక్క ముక్క మిగులుతుంది. అందుకు మనం కమిట్ మెసేజ్ అనేది అందుకు అంత ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు అంతా ఎందుకు చెప్పంటే కమిట్ మెసేజ్ కోసం చెప్పి ఇదంతా వెనక్కి మళ్ళీ చెప్తా. ఓకే, మొత్తం మీరు ఒకసారి చూస్తేనే అర్థమవుద్ది. ఇట్లా మధ్యలో మీరు ఆపేశారంటే మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. ఓకే, మొత్తం చూడండి, ఆ తర్వాత జడ్జ్ చెయ్యండి. ఓకే, ఎట్లా చెప్పాను అనేది. ఓకే, గిట్ కమిట్ -m మెసేజ్ అనేది ఇస్తాం, మేక్ ఏ రికార్డ్ ఆఫ్ చేంజెస్ మేడ్. ఓకే, ఈ మెసేజ్ అనేది మీరు ఎప్పుడు మాక్సిమం డెవలపర్స్ అందరూ పాస్ట్ టెన్స్ లో ఇస్తారు, ఎందుకంటే ఆల్రెడీ చేంజెస్ చేసేసిన తర్వాత కమిట్ చేస్తారు కాబట్టి మాక్సిమం పాస్ట్ టెన్స్ లో ఇస్తారు. కాబట్టి మీరు కూడా పాస్ట్ టెన్స్ ప్రిఫర్ చెయ్యండి. మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, కానీ పాస్ట్ టెన్స్ ప్రిఫర్ చేస్తే మంచిది. రూల్ ఏం కాదు అది, అట్లా చేస్తే మంచిది అన్నట్టు కన్సిడర్ చేస్తారు. సింపుల్. నెక్స్ట్ కమాండ్ ఏంటి, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ లింక్. ఓకే, ఓకే బ్రో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, గిట్ హబ్ అనేది మీ రిపాజిటరీకి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇదొక రిపాజిటరీ అనుకోండి, ఇదొక రిపాజిటరీ. ఈ రిపాజిటరీకి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గిట్ హబ్ అనేది. ఓకే, ఎందుకు బ్రో నాకు లింక్, నాకు వద్దు, నువ్వు ఉంచుకుంటావా? ఈ లింక్ ద్వారా మనం ఏం చేస్తామంటే మన రిపాజిటరీ అనేది యాక్సెస్ చేస్తాం. సింపుల్, చాలా సింపుల్, చాలా 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 సింపుల్, చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ లింక్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ లింక్. ఆల్రెడీ ఇందా చెప్పా, ఏం చెప్పా, లింక్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది మన రిపాజిటరీకి గిట్ హబ్ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, గిట్ రిమోట్ అంటే మీకు తెలిసిందే, గిట్ హబ్ ని మనం రిమోట్ అంటాం అనుకోండి, ఫర్ సపోజ్ మన కన్వీనియన్స్ కోసం. యాడ్ ఆరిజిన్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ నేను ఏం చేస్తున్నా, ఈ లింక్ ని యాడ్ చేస్తున్నా. వేరియబుల్ అంటే మనకి ఏం గుర్తు రావాలి, డబ్బా గుర్తు రావాలి, ఆరిజిన్. ఈ ఆరిజిన్ లో ఏం చేస్తున్నా, లింక్ యాడ్ చేస్తున్నా. ఎందుకు యాడ్ చేస్తున్నా, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ లింక్ ని తర్వాత ఎప్పుడైనా యాక్సెస్ చేయాలనుకుంటే ఆ లింక్ మొత్తం నేను పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆరిజిన్ నేను టైప్ చేస్తే సరిపోతుంది.
అందుకు మనం ఆరిజిన్ లో లింక్ అనేది పెట్టుకుంటాం. ఎందరైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వేరు అనేది, కానీ ఆరిజిన్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం, స్టాండర్డ్స్ కాబట్టి. అంతే. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, గిట్ రిమోట్ మైనస్ వి. గిట్ రిమోట్ మైనస్ వి ఏం చేస్తుంది, టు చెక్ వెదర్ ద లింక్ ఈజ్ యాడెడ్ ఆర్ నాట్. లింక్ అనేది యాడ్ అయిందో లేదనేది గిట్ రిమోట్ మైనస్ వి అనేది చెప్తుంది. సింపుల్. ఆ తర్వాత నేను ఏం చేస్తా, గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. మెయిన్ అంటే ఏంటి ఇక్కడ? మెయిన్ అంటే బ్రాంచ్. బ్రాంచ్ అంటే ఏంటి కింద చెప్తా 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 భయ్యా, చెప్తా. నువ్వు కొంచెం ఓపిక పెట్టి మొత్తం వీడియో చూసి నేను మొత్తం చెప్తా. టెన్షన్ ఏం లేదు. ఒక్క 1 hour నీది కాదు, నీ వీడియో చూడి నీకు మొత్తం అర్థమైపోతుంది. ఓకే. మెయిన్ అంటే ఏంటి, అదొక బ్రాంచ్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, గిట్ పుష్ చేస్తున్నా. ఏం పుష్ చేస్తున్నా, ఆరిజిన్ లోకి మెయిన్ అనేది పుష్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మెయిన్ అంటే ఏంటి, మెయిన్ అనేది ఒక బ్రాంచ్. ఈ బ్రాంచ్ లో నేను ఏం చేసా, నా కోడ్ మొత్తం రాసుకొని ఉంచుకున్నా. ఓకే. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా, ఆరిజిన్ లోకి పుష్ చేస్తున్నా. ఆరిజిన్ అంటే ఏంటి, మన లింక్. లింక్ అంటే ఏంటి, గిట్ హబ్. ఓకే. అక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసింది, ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, ఎంత కష్టపడుతున్నాను. మెయిన్ ఇది ఒక బ్రాంచ్ లో పెట్టి, బ్రాంచ్ నుంచి లింక్ అనేది ఒక ఆరిజిన్ లో పెట్టి, ఈ కోడ్ అనేది ఆరిజిన్ లో పుష్ చేయాలంట. ఇంత పెద్ద తల్ల ప్రాసెస్ ఉంటది అనమాట. ఓకే. అందుకే చాలా మంది అవాయిడ్ చేస్తారు ఈ కమాండ్స్ అనేవి. కానీ ట్రస్ట్ మీ, కమాండ్స్ లోనే మీకు ఒక కిక్ ఉంటుంది. డెవలపర్ వైబ్ వస్తుంది, డెవలపర్ ఫీల్ వస్తుంది మీకు. ఓకే. చాలా బాగుంటుంది, నేర్చుకోండి. ఏం లేదు, చూడండి, సింపుల్ ఇంగ్లీష్ లో ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్, గిట్ పుష్, ఆ తర్వాత ఏం చేయాలి, గిట్ ఇనిట్ అంటే ఇనిషియలైజ్ చేస్తున్నాం, గిట్ యాడ్ చేస్తున్నాం స్టేజింగ్ ఏరియాలోకి, గిట్ కమిట్. మీరు ఇప్పటి వరకు ఏదైతే కోడ్ రాశారో క్లీన్ కోడ్ ని దాన్ని మనం కమిట్ చేస్తున్నాం ఒక మెసేజ్ తో. ఇందులో ఏం కష్టం ఉంది అసలు, కష్టమే లేదు, కాంప్లెక్స్ టాస్కే లేదు. చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. అంటే నేను ఏం చేస్తున్నా ఇప్పుడు, ఇది పుష్. ఓకే. పుష్ ఏం చేస్తున్నా, మెయిన్ లో ఉన్న దాన్ని నేను ఆరిజిన్ లోకి పుష్ చేస్తున్నా. గిట్ పుల్ ఏం చేస్తున్నా, ఆరిజిన్ నుంచి మెయిన్ కి తెచ్చుకుంటున్నా. అంటే ఏంటి, ఎక్కడో గిట్ హబ్ లో ఆల్రెడీ చేసిన కోడ్ చేంజ్ అనేది నేను ఇప్పుడు నా లోకల్ రిపాజిటరీలోకి మళ్ళీ తెచ్చుకుంటున్నా. ఇక్కడ చేంజ్ అయిన కోడ్ అనేది ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలంటే నేను గిట్ పుల్ వాడాలి. సింపుల్. అర్థమైందా, గిట్ పుల్ వాడతాం. మీకు ఇక్కడ నుంచి ఎక్కడికి పంపించాలంటే గిట్ పుష్. గిట్ పుష్. అదే మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి తెచ్చుకోవాలంటే గిట్ పుల్. అంతే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు ఇక్కడ అసలు. ఇప్పుడు గిట్ క్లోన్ అంటే ఏంటి, గిట్ క్లోన్ అంటే ఏం లేదు భయ్యా, మీకు ఏదైతే రిపాజిటరీ ఉందో ఆ రిపాజిటరీ గిట్ హబ్ లోనే ఉంటుంది, మీ లోకల్ సిస్టమ్ లో కూడా తెచ్చుకోవచ్చు. దాన్నే మనం గిట్ క్లోన్ చేస్తాం. గిట్ క్లోన్ మీకు అక్కడ గిట్ హబ్ లో ఏదైతే లింక్ అయితే జనరేట్ అవుతుందో ఆ లింక్ ని మనం ఇక్కడ కాపీ చేస్తాం. అంటే సింపుల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కమాండ్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తాం.